స్థితికారునిగా వ్యక్తమయ్యే పరబ్రహ్మ స్వరూపమే శ్రీ మహావిష్ణువు. ధర్మ పరిరక్షణకై, సజ్జనులను రక్షించడానికై శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు దాల్చడమైనది. వాటిలో ప్రధానమైనది దశావతారాలు. రాక్షసులచే పరాజితులైన ఇంద్రాది దేవతలు సృష్టికర్త అయిన బ్రహ్మ దగ్గరకు వెళ్ళి తమను రక్షించమని ప్రార్థిస్తారు. బ్రహ్మతో పాటు దేవతలందరూ శ్రీహరి దర్శనానికి వెళుతారు. అప్పుడు శ్రీహరి వారికి దర్శనమిచ్చి రాక్షసులతో సఖ్యతగా ఉండి క్షీరసాగర మదనం చేయమని చెప్పినాడు. ఆ తరువాత దేవతలు రాక్షసులతో సఖ్యతగా ఉండి వాళ్ళ సహాయంతో మందర పర్వతాన్ని ఎత్తినప్పుడు ఆ పర్వతం వారి మీద పడితే గరుత్మంతుని సహాయంతో క్షీరసాగరంలో వేస్తారు. వాసుకిని త్రాడుగా చేసుకొని మందర పర్వతానికి చుట్టి క్షీరసాగర మదనం ప్రారంభిస్తారు. కానీ మందర పర్వతం సముద్రంలోనికి జారిపోతుంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని దాల్చి సముద్రంలో మునిగిపోతున్న ఆ మందర పర్వతాన్ని పైకి తెచ్చి క్షీరసాగర మదనంలో ఆయన ఒకడైనాడు. సముద్రాన్ని కడవగా పర్వతం కవ్వంగా చేసి చిలకడానికి, లక్ష్మిని అమృతాన్ని సంపాదించడానికి సర్వశక్తిమంతుడైన శ్రీహరి శ్రీకూర్మ అవతారం ఎత్తినాడు. ఆపదల నుంచి జనులను దరిచేర్చి తరింపచేయడానికి నిత్య, సత్య, నవ్య, భవ్య, దివ్య రూపంలో శ్రీకూర్మ అవతారం దాల్చినాడు. ఈ స్వామివారిని స్మరించిన, దర్శించిన జగదానందకరం, సర్వ శుభప్రదం.